ఈరోజు స్కూల్స్ ఫేసెస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి తెలుసా? పిల్లల హెయిర్ కట్. సార్ హెయిర్ కట్ దేవుంది సార్, ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అని చెప్పి చాలామంది పేరెంట్స్ అనుకున్నారు. మొన్న ఒక స్కూల్లో క్లాస్ అయిపోయి ప్రిన్సిపల్ ఛాంబర్లో వెయిట్ చేస్తుంటే ఆఫీస్ రూమ్లో చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడ పేరెంట్ వచ్చి వాళ్ళ పిల్లల హెయిర్ కట్ బాగాలేదని టీచర్స్ కంప్లైంట్ చేశారని చెప్పి నేరుగా పేరెంట్ వచ్చి మీరు మా పిల్లల జుట్టు క్లాస్ చెప్తున్నారు లేకపోతే పిల్లల క్లాస్ చెప్తున్నారు అని అడిగేశారు. నిజంగా హెయిర్ కట్ లేకపోతే గ్రూమింగ్ అంత ఇంపార్టెంట్ కాకుంటే పేరెంట్స్ అందరూ పెళ్ళికి వెళ్ళేటప్పుడు మనం నీట్గా రెడీ వెళ్తాం లేకపోతే చినిగన్ లుంగి చినిగన్ షర్ట్ వేసుకొని వెళ్తామా? దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. వేసుకున్న బట్టలు ప్రాపర్ గ్రూమింగ్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా పిల్లల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ హెయిర్ కట్ ద్వారా ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ది వాళ్ళు డిఫరెంట్ హెయిర్ కట్స్ తీసుకొని వస్తే క్లాస్కి వచ్చాక ఎంతసేపటికి నా స్టైల్ చూసా, నీ స్టైల్ కంటే నా స్టైల్ బాగుందని కాన్సన్ట్రేషన్ అంతా స్టైల్ మీద ఉండిపోతుంది. సెకండ్ది రిచ్, పూర్, మిడిల్, ట్రెండీ, ఫ్యాషన్ ఇవన్నీ లేకుండా సింపుల్గా ఉండడానికి హెయిర్ కట్ కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంటర్నల్ డిసిప్లిన్ స్ట్రక్చర్ అవుతుందండి. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ అవుట్ఫిట్ బాగుంటుందో ఇంటర్నల్ డిసిప్లిన్ కూడా చాలా బాగుంది. ఈరోజు స్కూల్ అంటే కేవలం చదువు చెప్పి పంపించేది కాదండి. వాళ్ళకి ఈక్వాలిటీ నేర్పిస్తూ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అలవాటు చేస్తూ వాళ్ళని ప్రొఫెషనల్గా తయారు చేసే విధానం కూడా స్కూల్ నుంచే నేర్పించాలి. అందుకని దయచేసి పేరెంట్స్ అందరూ ఫస్ట్ ఎప్పటికప్పుడు పిల్లల గ్రూమింగ్ బాగుండే విధంగా చూసుకోవడం బాధ్యత మనదేనండి. సెకండ్, మీలో ఎంత